వరలక్ష్మి వ్రతం పూజ చేస్తే కలిగే లాభాలు. పాతకాలం నుంచి నేటి వరకు వరలక్ష్మి అమ్మవారి మహిమాన్వితం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రాగానే ఇళ్లంతా పూల పరిమళంతో నిండిపోతాయి. ఉదయం ఇంటి ముందర ముగ్గులు వేసి రంగవల్లులు వేస్తారు. ఈ శ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేకమైన రోజు, అదే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతం విలువ సంపద, ఆయురారోగ్యం, శాంతి, ఐశ్వర్యం మాత్రమే కాదు, అమ్మ ప్రేమ, కుటుంబ బంధం, ఆశీర్వాదాలు కలిపే పండుగ. ఈ కథ కేవలం పూజ విధానం కాదు, ఒక మహిళలోని శక్తికి, ఆమె భక్తికి, ఆమె కుటుంబంపై ఉన్న ప్రేమకు నిదర్శనం. ఈరోజు మనం వినబోయేది వరలక్ష్మి వ్రతం చేస్తే కలిగే లాభాలు. అవి ఎలా పనిచేస్తాయి, అవి ఎందుకు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ప్లీజ్ వీడియో చూసే ముందు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవి ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ ఉండును. అధ్యాయం 1. వరలక్ష్మి వ్రతం ఆరంభం. ఓ పాత రాజ్యం. మనోహరమైన కొండలతో, పచ్చని పొలాలతో నిండిపోయిన ప్రాంతం. ఆ రాజ్యంలో ఉన్నది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో జీవించినది చారుమతి అనే సతీశీలురాలు. చారుమతి హృదయం మంచిదైతే అది దేవతల మనసుకు చేరుతుందని చెప్పే జీవంత ఉదాహరణ. ఆమె కుటుంబం పేద కాదు, ధనవంతులు కాదు, కానీ ప్రేమతో, నవ్వులతో నిండిన ఇల్లు. అమ్మవారిని నమ్మే ఆమె ప్రతిరోజు దీపం వెలిగిస్తూ ఇంటి కాపాడాలి, కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలి అని ప్రార్థించేది. ఒకరోజు చారుమతి పవిత్రమైన నిద్రలో ఉండగా ఒక అద్భుతమైన దివ్యకాంతి ఆమె ముందు ప్రత్యక్షమైంది. అది మహాలక్ష్మీదేవి. అమ్మవారిని చూసిన క్షణమే చారుమతి చేతులు గడగడ కంపించాయి. ఆమె హృదయం పరవశించింది. అమ్మ ఇలా అన్నది, చారుమతి, నీవు నా భక్తురాలిగా ఎన్నాళ్లుగానో నన్ను సంతోషపరుస్తున్నావు. కాని నీ కుటుంబం ఇంకా ఎక్కువగా ఐశ్వర్యవంతం, సంతోషవంతం కావాలి. అందుకోసం నువ్వు ఒక వ్రతం చేయాలి. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఈ మాటలతో చారుమతి జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. అధ్యాయం 2. వరలక్ష్మి వ్రతం పుట్టుక. మహాలక్ష్మి చెప్పింది, ఈ వ్రతం శ్రావణ శుక్రవారం చేయాలి. ఈ రోజు నేను 8 రూపాల్లో మీ ఇంటికి వస్తాను. అమ్మవారి ఆ 8 రూపాలే అష్టలక్ష్ములు. 1. ఆదిలక్ష్మి, శాంతి, రక్షణ. 2. ధనలక్ష్మి, సంపద, డబ్బు. 3. ధాన్యలక్ష్మి, అన్నం, ఆహారం, కుటుంబ పోషణ. 4. గజలక్ష్మి, విజయలక్ష్మి. 5. సంతానలక్ష్మి, సంతానం, పిల్లల ఆరోగ్యం. 6. వీరలక్ష్మి, ధైర్యం, బలం. 7. విజయలక్ష్మి, ఏ పనిలో అయినా విజయం. 8. విద్యాలక్ష్మి, జ్ఞానం, విద్య. అమ్మవారు చెప్పిన ఈ మాటలకు చారుమతి ఆశ్చర్యపోయింది. ఒకే రోజు 8 లక్ష్ములు ఇంట్లోకి వస్తారా? అవును, అది వరలక్ష్మి వ్రతం మహత్యం. అధ్యాయం 3. వ్రతం చేస్తే కలిగే లాభాలు. 1. కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది. చారుమతి వ్రతం చేసిన సంవత్సరం నుంచే వారి ఇంట్లోకి ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చాయి. పంట పొలాలు పండుతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోయాయి, ఇంట్లో సంపద నిలవడం మొదలైంది. ఈ వ్రతం చేసేవారికి కష్టాలు తగ్గి ధనప్రవాహం స్థిరపడుతుందని నమ్మకం. 2. సంతానం లేని వారికి వరం. ఒకప్పుడు చారుమతి దగ్గరకు పిల్లలు లేక బాధపడే దంపతులు వచ్చారు. చారుమతి వాళ్లకు వరలక్ష్మి వ్రతం మహిమ చెప్పారు. వాళ్ళు తొలి శ్రావణ శుక్రవారం పూజ చేశారు. ఒక సంవత్సరంలో వారి ఇంట్లో నవ్వులు పుట్టాయి. ఇది ఎందరో నమ్మిన అద్భుతం. 3. ఆరోగ్యం, ఆయుష్. ఆరోగ్యం అంటే జీవితం. అమ్మవారు ఆరోగ్య లక్ష్మిగా కూడా నిలుస్తారు. వరలక్ష్మి వ్రతం తరువాత పెద్దలు చెబుతారు, పిల్ల, ఇంట్లో అనారోగ్యాలు తగ్గిపోయాయి, మనస్సు ప్రశాంతమవుతోంది. అది ఎందుకంటే పూజ వల్ల మనస్సు స్థిరపడుతుంది, మనస్సు శరీరాన్ని నయం చేస్తుంది. 4. కుటుంబ ఐక్యత. ఇంట్లో నవ్వులు లేకపోవడం దానికంటే పెద్ద దారిద్ర్యం లేదు. వరలక్ష్మి వ్రతం చేసే ఇంట్లో చిన్న గొడవలు తగ్గిపోతాయి. అమ్మ, అక్క, వదిన అందరూ కలిసి చేసే పూజ కావడంతో ఇంటి బంధం బలపడుతుంది. ఇది కుటుంబ ప్రేమను తిరిగి కలిపే వ్రతం. 5. భర్తకు దీర్ఘాయుషు, అభివృద్ధి. ఇది అందరూ తెలుసుకున్న లాభం. వరలక్ష్మి వ్రతం భర్త ఆరోగ్యం, దీర్ఘాయుషు కోసం
మహాత్మ్యంగా భావిస్తారు. ఒక కుటుంబంలో భర్త ఉద్యోగం పోగొట్టుకున్నాడు. 1 సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత అతనికి మరింత మంచి స్థిరమైన ఉద్యోగం వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు అనేకం. 6. ఆర్థిక అడ్డంకులు తొలగడం. వ్యాపారం నడవడం లేదు, డబ్బు రాకపోవడం, అదృష్టం తిరగకపోవడం. వరలక్ష్మి వ్రతం మహిమలో గజలక్ష్మి ప్రభావం ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. 7. విద్యలో ప్రగతి. పిల్లలు చదువులో వెనకపడి ఉన్నా, ఏకాగ్రత తగ్గినా వ్రతం చేసే ఇంట్లో విద్యాలక్ష్మి ప్రభావం పెరుగుతుంది. విద్యలో విజయాలు పిల్లలకు అందుతాయి. 8. మానసిక శాంతి. వ్రతం రోజున ఇల్లంతా పూల పరిమళం, మనసు శాంతిగా ఉండే దినం. అలాంటి రోజు చేసే పూజలు మన హృదయానికి శాంతిని అందిస్తాయి. అది అతిపెద్ద లాభం. 9. కోపం తగ్గడం, ప్రేమ పెరగడం. దైవారాధన మనసును మార్చుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు పూజ, శాంతి మంత్రాలు ఇంట్లో కోపాలను వెలుపలికి పంపిస్తాయి. కుటుంబం ఒకటవుతుంది. 10. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోవడం. ఈ వ్రతం రోజు చేసే హల్దీ, కుంకుమ, పసుపు, పూల పూజలు ఇంట్లోని చెడు శక్తులను తొలగిస్తాయి. అందుకే ఈ రోజు ఇల్లు భిన్నంగా అనిపిస్తుంది. చారుమతి జీవితం మారిన అద్భుత సంవత్సరం. చారుమతి వరలక్ష్మి వ్రతం చేసిన సంవత్సరం. ఆమె ఇంట్లో అద్భుతాలు వరుసగా మొదలయ్యాయి. ప్రతి ఉదయం ఇంటి వాతావరణం సుగంధంతో నిండిపోయేది. అదే పూల వాసన కాదు, దైవిక శక్తి కలిసిన గాలి. ఆమె చిన్న కుమారుడు ఆరోగ్యం బాగలేక బాధ. వ్రతం చేసిన 1 నెల తర్వాత కోలుకున్నాడు. భర్త పని ఒత్తిడిలో నలిగిపోయేవాడు. వ్రతం తరువాత ఆయనకు శాంతి కలిగింది. వారి వ్యాపారం ఎదగడం ప్రారంభమైంది. చారుమతి కలలో అమ్మవారు చిరునవ్వుతో కనిపించేవారు. ఆమె గమనించింది, వరలక్ష్మి వ్రతం కేవలం పూజ కాదు, ఇది ఇంటికి శక్తిని తెచ్చే పవిత్ర సాధన. వరలక్ష్మి అమ్మవారి ప్రత్యక్ష ఆశీర్వాద ఘట్టం. ఒక రాత్రి చంద్రుడు తెల్లని వెలుతురు వెదజల్లుతున్నాడు. చారుమతి దీపం వెలిగించి నిద్రపోయింది. అప్పుడే ఆమె కలలో ఒక దివ్యకాంతి ఆమె గుహంలోకి దిగింది. ఆ కాంతి రూపం మహాలక్ష్మి అమ్మవారు. పసుపు వర్ణ వస్త్రాలు, మాణిక్యాలు మెరిసే కిరీటం, తామర పువ్వుపై నిలబడి ఉన్న ఆమె చారుమతితో ఇలా అన్నది, అమ్మా, నీ వ్రతం నిజస్వరూపం. నీ భక్తి నా మనసును కదిలించింది. ఇకపై నీ ఇంట్లో ఆపదలు చేరవు. నీ కుటుంబం ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ మాటతో చారుమతి కళ్ళలో ఆనంద భాష్పాలు. తర్వాత అమ్మవారు చేతిలో ఉన్న తామర పువ్వును ఆమె ఇంట్లో పడవేశారు. అది నేలను తాకిన క్షణం ఆమె ఇల్లు వెలుగుతో నిండిపోయింది. ఆ రోజు నుంచే వారి కుటుంబం జీవితం మారిపోయింది. వరలక్ష్మి వ్రతం చేస్తే కలిగే 100 లాభాలు. కుటుంబానికి సంబంధించిన లాభాలు. 1. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. 2. గొడవలు తగ్గిపోతాయి. 3. ఇంట్లో శాంతి వాతావరణం వస్తుంది. 4. ప్రేమ పెరుగుతుంది. 5. పాత గొడవలు ముగుస్తాయి. 6. దూరమైన బంధువులు సన్నిహితులు అవుతారు. 7. కుటుంబ మానసిక స్థితి మెరుగుపడుతుంది. 8. ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. 9. దుస్థితులు తొలగిపోతాయి. 10. ఇంటికి శుభ వైబ్రేషన్స్ వస్తాయి. ఆరోగ్య లాభాలు. 11. అనారోగ్యం తగ్గిపోతుంది. 12. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 13. భర్తకి ఆరోగ్య దీర్ఘాయుషు. 14. ఒత్తిడి తగ్గుతుంది. 15. భయం తొలగుతుంది. 16. శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. 17. ప్రసవ సమస్యలు తగ్గుతాయి. 18. ఆరోగ్య సమస్యలు సద్దుమణుగుతాయి. ధన శ్రేయస్సు లాభాలు. 19. ఇంట్లో ధన ప్రవాహం స్థిరపడుతుంది. 20. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. 21. ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి. 22. పనుల్లో అడ్డంకులు తగ్గుతాయి. 23. ఇంట్లో ఆహార ధాన్యాలు నిలుస్తాయి. 24. ఆర్థిక స్థిరత్వం వస్తుంది. 25. అప్పులు తగ్గుతాయి. 26. అనుకోని ఖర్చులు తగ్గుతాయి. 27. అదృష్టం మెరుగుపడుతుంది. 28. కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక లాభాలు. 29. మనసులో భక్తి పెరుగుతుంది. 30. కోపం తగ్గుతుంది. 31. మానసిక ప్రశాంతత. 32. ధైర్యం పెరుగుతుంది. 33. దైవరక్షణ లభిస్తుంది.
34 ఇంట్లో పుణ్య వాతావరణం. 35 నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. 36 వాస్తు దోషాలు తగ్గుతాయి. భర్తకు లభించే ఫలితాలు. 37 ఆరోగ్యం మెరుగుపడుతుంది. 38 ఉద్యోగంలో ఎదుగుదల. 39 వ్యాపారం వృద్ధి. 40 అడ్డంకులు తొలగిపోవడం. 41 శత్రువులు దూరం కావడం. 42 మనసులో ధైర్యం పెరగడం. భార్య వ్రతధారిణి, లాభాలు. 43 ఆమె మాటకు గౌరవం పెరుగుతుంది. 44 అందం, కాంతి పెరుగుతుంది. 45 గృహశక్తి పెరుగుతుంది. 46 ధైర్యం పెరుగుతుంది. 47 ఆమె శరీరం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. 48 భక్తి, శాంతి, ఆనందం పెరుగుతుంది. పిల్లలకు లాభాలు. 49 చదువులో ఏకాగ్రత. 50 పరీక్షల్లో విజయం. 51 భయాలు తగ్గిపోవడం. 52 మంచి అలవాట్లు తయారవడం. 53 ఆరోగ్యం మెరుగుపడడం. 54 మేధస్సు పెరగడం. ఇంటికి లాభాలు. 55 ఇంట్లో శాంతి పరిమళం. 56 సంపద నిలకడ. 57 శుభకార్యాలు ఆగకుండా జరగడం. 58 ఇల్లు దైవికంగా అనిపించడం. 59 నెగటివ్ ఎనర్జీ తొలగిపోవడం. 60 శుభవాతావరణం స్థిరపడడం. సాక్షాత్తు ప్రజలు చెప్పిన అద్భుతాలు. ఒక అమ్మాయి పరీక్షల్లో ఎప్పుడూ ఫెయిల్. వరలక్ష్మి వ్రతం చేసిన సంవత్సరం డిస్టింక్షన్ వచ్చింది. ఒక దంపతులు పిల్లలు లేక 7 ఏళ్లు బాధ. వ్రతం తర్వాత సంతానం కలిగింది. ఒక వ్యాపారి అప్పుల్లో నలిగిపోయాడు. వ్రతం తర్వాత అతని వ్యాపారం తిరిగి నిలబడింది. ఈ అద్భుతాలు చాలా మంది జీవితాల్లో చోటు చేసుకున్నాయి. అమ్మ వరలక్ష్మి వ్రతం కేవలం పూజ కాదు, ఇది మన ఇల్లులోకి అష్టలక్ష్ముల శక్తిని పిలిచే పవిత్ర వ్రతం. ఈ పూజ చేసేటప్పుడు మనసులో జారే ఒక్క మంచి భావన మన ఇంటికి శాంతిని తెస్తుంది. ప్రతి ఒక్క ప్రార్థన మహాలక్ష్మి అమ్మవారి దృష్టిలో పడుతుంది. ఈ సంవత్సరం మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేయండి. మీ ఇంట్లో కూడా అమ్మవారి దయ ప్రవహిస్తుంది. సంపద, శాంతి, పిల్లలు, సుఖం అన్నీ మీ ఇంటికి చేరతాయి. అమ్మవారి ఆశీర్వాదంతో మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేయాలి? ఆగస్టు నెల శ్రావణ మాస శుక్రవారం ఉదయం ఇంటి మధ్యలో సున్నితమైన వెలుతురు పడుతూ ఉండేది. అప్పటికే అమ్మఒడి చిన్న చిన్న పనులతో అల్లాడేలా కాకుండా ఎంతో భక్తితో రెడీ అవుతోంది. ఈ రోజు వరలక్ష్మి వ్రతం, మన ఇంట్లో లక్ష్మి అమ్మవారు అడుగు పెడతారు అని ఆమె మనసులో మాట అనుకుంటూ పూజకు సిద్ధమయ్యింది. 1 పూజకి ముందు ఇంటి శుభ్రత. ఉదయం సూర్యుడు ఉదయించకముందే ఆమె చేతిలో ఊడ, గుడ్డ, ఇంటి ప్రతి మూల కూడా శుభ్రంగా ఉండాలి అన్న భక్తి తనం చెప్తుంది. అమ్మవారు వస్తున్నారు, ఆమె అడుగుపెట్టే చోట ఒక్క ధూళికణం కూడా ఉండకూడదు. ఇంటి ముందు ముగ్గు, పైగా కలశం పెట్టి పవిత్రతకు నిదర్శనంగా కుంకుమ పసుపుతో 2 గీతలు. 2 స్నానం చేసి శుభ్రంగా సిద్ధం కావడం. అమ్మవారు పూజ చేసే ప్రతి ఒక్కరూ పసుపు బట్టలు, శుభ్రమైన బట్టలు వేసుకుని తయారవుతారు. పసుపు తీసుకుని నుదుటి మీద పెట్టుకుంటారు. బంగారు పసుపు వాసన ఇంటి మొత్తం ఒక పవిత్రతలో మునిగిపోయింది. 3 కలశం సిద్ధం చేయడం. ఇదే వరలక్ష్మి వ్రతం గుండె. కలశం నిండా శక్తి ఉంది. కలశం ఎలా పెట్టాలి? 1 ఒక పిత్తల లేదా వెండి కలశం తీసుకోవాలి. 2 దానిని నీటితో నింపాలి. 3 అందులో పసుపు, అక్షతలు, ఇందుపు, కొద్దిగా పంచదార, బొట్టు నూనె, బియ్యం, బెట్టల దుంపలు, తలనం వేయాలి. 4 కలశం పైకి కొత్త కొబ్బరికాయను వెండి సిరాతో రాయాలి. 5 కొబ్బరికాయపై పసుపు కుంకుమ పెట్టాలి. 6 అమ్మవారి కళ్ళు గీసి 2 చెవివొంగులు పెట్టి లక్ష్మీ రూపంగా అలంకరిస్తారు. ఇది ఇక దేవి స్వరూపం అని ఇంటి పెద్దమ్మ అన్నట్టు కలశం పూజామంటపం మధ్యలో కూర్చుంది. 4 పూజామంటపం అలంకారం. అమ్మవారు కూర్చుకునే చోట పసుపు రంగు వస్త్రం పరిచి 2 వైపులా దీపాలు వెలిగించారు. మాలలు, పూలు తీసుకుని మంటపం చుట్టూ అలంకరిస్తున్నారు. మల్లె, కమల, జాజి పూలు. మొత్తం వాతావరణం సుగంధమయం.
వెంటనే చిన్న దీపం వెలిగించి అమ్మవారికి స్వాగతం అంటారు. 5. గౌరిలక్ష్మి అమ్మవారి ప్రతిమను సిద్ధం చేయడం. కొబ్బరికాయతో చేసిన అమ్మవారు బంగారు పట్టు వస్త్రంతో కప్పబడి కమలాసనంలో కూర్చున్నట్టుగా అలంకరించబడుతుంది. ఆమె మెడలో హారం, చేతులలో గాజులు, జుట్టులో మల్లెపూలు, ఇలా అమ్మవారి రూపం పూర్తవుతుంది. 6. పూజ ప్రారంభం. శుద్ధాచమనంతో పూజ మొదలవుతుంది. అమ్మవారి ముందు కూర్చున్న అమ్మాయి అమ్మవారికి ప్రేమతో చూస్తూ శ్లోకాలు చెప్తుంది. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః శ్లోకాలతో ఇంటి వాతావరణం పవిత్రమవుతుంది. 7. దీపారాధన. దీపం వెలిగించే సమయంలో అమ్మవారి మొహం మీద పడిన కాంతి, అది ఇంటికి వచ్చిన ఆశ. దీపం 2 వైపులా వెలిగిపోయిన వెంటనే పూజ మొదలయ్యిందని అందరికీ తెలుస్తుంది. 8. సంకల్పం. ఇది అత్యంత ముఖ్యమైన భాగం. పూజారి లేని ఇంట్లో కూడా తమనుగా ఇలా చెప్తారు. ఈ శ్రావణ శుక్రవారం నాడు సంపద, ఆరోగ్యం, శాంతి కోసం శ్రీ వరలక్ష్మి దేవిని ఆనందింపజేసేందుకు మేము ఈ వ్రతం చేస్తున్నాం అని కొంచెం నీటితో సంకల్పం చేస్తారు. 9. వరలక్ష్మి అష్టోత్తర శతనామ పఠనం. భక్తితో ప్రతి నామాన్ని అక్షతలతో అర్పిస్తూ అష్టోత్తరాలు చెప్తారు. ఓం మహాలక్ష్మే నమః, ఓం పద్మప్రియై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః. ప్రతి నామం చెప్తున్న కొద్దీ పూజ చేసే వారి ముఖంపై ఓ వెలుగు కనిపిస్తుందా. 10. పూజా ద్రవ్యాలు నివేదించడం. అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నైవేద్యం, పండ్లు, చక్కెర పొంగ, పులిహోర, దద్దోజనం, ఇవి అన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు. 11. వరలక్ష్మి వ్రత కథ, చారుమతి కథ. ఇప్పుడు పూజలో అత్యంత హృదయాన్ని ముట్టుకునే సన్నివేశం. వ్రతం చేసే స్త్రీలు నిశ్శబ్దంగా కూర్చొని కథ వినటం మొదలు పెడతారు. చారుమతి అనే సతీసుద్ది. ఆమెకు అమ్మవారు కలలో వచ్చి వ్రతం చేయమన్నారు. ఆమె వ్రతం చేసిన రోజు నుంచే ఆమె జీవితంలో అద్భుత మార్పులు వచ్చాయి. ఇది వింటున్న ప్రతి మహిళకు స్ఫూర్తిని ఇచ్చే భాగం. 12. వరలక్ష్మి దేవికి వస్త్రదానం. అమ్మవారికి కొత్త చీరని మడిచి భక్తితో సమర్పిస్తారు. అమ్మవారు నిజంగా ఆ చీర స్వీకరించినట్టే అనిపిస్తుంది. 13. తాంబూలాల సమర్పణ. అమ్మవారికి పాన్ ఆకులు, బొట్టెలు, అక్షంతలు, కొబ్బరికాయలు, పండ్లు ఇవన్నీ అందిస్తారు. అమ్మవారి ముందే చిన్న దీపం వెలిగించి దీపారాధన చేస్తారు. 14. తోడా కట్టడం. వరలక్ష్మి వ్రతం ప్రత్యేకం. ఇది అమ్మవారికి చేసే అత్యంత పవిత్రమైన ఆచారం. పసుపు కుంకుమలతో ఎర్రని దారాన్ని శుభ్రంగా అలంకరించి అమ్మవారి చేతికి కడతారు. ప్రార్థన చేస్తారు. అమ్మ, మా ఇంటికి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించు. తరువాత అదే దారాన్ని స్త్రీలు తమ చేతికి కూడా కట్టి దేవి ఆశీర్వాదం పొందుతారు. 15. హారతి. పూజా శిఖరం. మందిరంలో హారతి ఎలా ఉంటుందో అదే విధంగా ఇంట్లో కూడా కుంకుమతో నిండిన అమ్మవారి మొహం, జ్ఞానంతో నిండిన కళ్లతో ఆమె హారతిని స్వీకరించినట్టే అనిపిస్తుంది. సంగీతంతో శ్రీ వరలక్ష్మి దేవి శరణం అనే భావం. 16. నైవేద్యం, పెద్దల ఆశీర్వాదం. హారతి తర్వాత పసుపు కుంకుమను అందరికీ ఇవ్వడం, తాంబూలం పంచడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఇల్లు మొత్తం ఒక పండుగ వాతావరణంలా కనిపిస్తుంది. 17. ముగింపు సంకల్పం. ఈ వ్రతం పవిత్రంగా పూర్తయింది. అమ్మవారు మా ప్రార్థనలు స్వీకరించారు అని చెప్పి కొద్దిగా నీళ్లు చల్లి పూజను ముగిస్తారు. ఇలాంటి పూజా విధానం ఇంట్లో చేస్తే కుటుంబం కలిసిమెలసి ఉంటుంది. ఇంటి వాతావరణం పవిత్రమవుతుంది. ధనం, ఆరోగ్యం, శాంతి వస్తాయి. అమ్మవారి ఆశీర్వాదం ఇంట్లో నిలిచిపోతుంది.